शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः शतेन्द्रिय आयुष्यतेन्द्रिये प्रतिष्ठते। సాయిబాబా దేవాలయం అమలవాడి నందు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శ్రీ అనునేను పట్నము మరియు జిల్లా అమలవాడి నందు వేంచేసి ఉన్న శ్రీ సంతోషి మాత మరియు సాయిబాబా దేవాలయం నాకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్మాణాలు సక్రమంగాను విశ్వాసపత్రంగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను విశ్వాసపత్రంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు నా యొక్క విధులను సక్రమంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. శ్రీ అన్నక్కడ మళ్ళీ మీ పేరు అనుకోండి. శ్రీ అను నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటివి కానీ లేక నా ఆమోదంకు చేయబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ లేక ప్రత్యక్షంగా కానీ పనిచేయుట కానీ చెప్పనని భగవంతునిపై ప్రమాణము చేసి చెప్తున్నాను. నూతన ధర్మకర్తల మండలి ఎన్నిక శ్రీ బొత్కం గంగా కిషన్ గారు, శ్రీరామ్ శ్రీనివాస్ గారు, గారే ప్రవీణ్ కుమార్ గారు, బాణాల శివలింగం గారు, భాష్యం కృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఏంటంటే మనకి చైర్మన్ ఎన్నుకోవాలి. ఒకళ్ళు బలపరచాలి, ఒకళ్ళు ప్రతిపాదించాలి. ఒకళ్ళు ఇప్పుడు బలపరచాలి. మీ పేరు అమ్మ స్పీకర్ ఆయనకి ఇయ్యు, ఒక్కొక్కటి లైన్ వస్తుంది. ఒకళ్ళు ప్రతిపాదించండి.
शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः ॐ अग्निर्वज्रभव आदित्यायव तेजो भव विष्णुर्व श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्री पद्मास्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमाने दैवन्यमाने पुत्रे पौत्रे श्रीवर्धतां दीर्घमायुः గుడి చైర్మన్గా భూస్గం గంగాకిషన్ గారిని, అలాగే జెండా బాలాజీ మందిర్ చైర్మన్గా లవంగ ప్రమోద్ కుమార్ గారిని, అలాగే షమ్ముని గుడి చైర్మన్గా వెంకి మధుసూదన్ గారిని ఈరోజు నియామకం జరిపిన శ్రీ గౌరవనీయులు మమ్మగారి సుప్రీం గారు, ఎస్సీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన ఆరోగ్యం బాగలేక ఈరోజు రాలేకపోయిండు. ఆయన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్పిండు. కాబట్టి మీరందరూ కూడా మీరిద్దరికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి ఆ దేవుళ్ళకు కూడా అన్ని విధాలుగా టెంపుల్ను అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇప్పుడు శబరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మానాల మోహన్ రెడ్డి గారికి, రత్నాకర్ గారికి, నగేష్ రెడ్డి గారికి, అలాగే విక్కీ యాదవ్ గారికి, ముప్ప రంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, రామ్ గోపాల్ గారికి, ప్రతి ఒక్కరి జాగజగ్రం గారికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్క నియామవాదు నగర కార్పొరేటర్లకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శబరి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నంబర్ 1గా జెండా గల్లీ అంటే జెండా బాలాజీ టెంపుల్కి పోయినాం. అక్కడ అధ్యక్షులుగా ప్రమోద్ గారికి ఒక అధ్యక్షులు నియమించినాం. అక్కడ వాళ్ళను మధుసూదన్ గారికి ప్రమాణ స్వీకారం చేసిన. ఇప్పుడు సంతోష్ మాత సాయిబాబా గారి టెంపుల్కి వచ్చినాం. చాలా విశాలంగా పెద్దగా చక్కగా కట్టుకున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్న చైర్మన్ ఇప్పుడు మొత్తంగా గంగా కిషన్ గారికి నూతనంగా చైర్మన్గా మామూలు చోటి కాదు, గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చినాయి. నేను కేశవమేనోగా ఇచ్చింది కాదు ఆర్డర్, ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్. నేను మీ మీద ఒక నమ్మకం పెట్టుకుంది గవర్నమెంట్. మీరు ఈ ఆలయంకు మంచి సేవ చేస్తారా? ఇలా అవకతవకలు జరగనీయము. మీరు చేయరు, ఇంకొకరు చేయనీయదు. అంతేనా? అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని విధంగా మీరు సహకరించాలా. మీకు పైసలు ఉంటే సాయం చేయండి, లేకుంటే కనీసం వారానికి ఒకసారి అయినా గుడి దగ్గరకు వచ్చి శుభ్రత కానీ ఇంకేదైనా ఇక్కడ సమస్యలు ఉంటే దానికి పరిష్కారం చేయండి. ఈ గుడికి ఏమైనా డెవలప్ చేసుకోవాలంటే మీ లెవెల్లో మీరు చేయండి. గవర్నమెంట్ దగ్గర కూడా బాగా డబ్బులు ఉంటాయి. మొన్న నేను సరంపల్లి విలేజ్లో 56 లక్షల రూపాయలు ఒకటే టెంపుల్కి ఇప్పించాను. 56 లక్షల ఆంజనేయ స్వామి గుడికు 56 lakhs ఇప్పించిన. సభ్యులు అంటే 1-2 లక్షలు కాదు, పెద్ద అమౌంట్ అడిగితే నా దగ్గర చిన్న అమౌంట్ కాదు. అట్లా 56 లక్షలు ఫస్ట్ టైం మన జిల్లాకు, ఉమ్మడి జిల్లాలో అంత పెద్ద టెంపుల్కి వచ్చింది. మీరు కూడా ముగ్గురు చేరువలకు అడుగుతున్నా, ఎక్కడన్నా మీకు భక్తులకు సౌకర్యం గురించి అవసరం లేదు ఏమున్నా నీకు కూడా చెప్తున్నా. అందరి గదివులు కూర్చొని టెంపుల్ డైరెక్టర్స్ కూర్చొని ఒక మంచి కార్యక్రమం పెట్టండి. ఇది కూడా నేను నా అదృష్టంగా అనిపిస్తాను. కామారెడ్డిలో అయితే 100 గుడుల్లో నేను సహకరించింది ఉన్నది. 4-5 గుడ్లలో నేను పోకన్న సిల్క్ బట్టలు
నేను కళ్యాణంలో నా బట్టలు నేను వచ్చిన తర్వాతనే కళ్యాణం షురు అయినాయి. నేను మళ్ళీ దొరుకుతుంది ముస్లింని, కానీ ఆ గుళ్ళో ఆచారం ఉంది షబీర్ భాయ్ రావాలా. పిల్లదొరది టెంపుల్, చామండి టెంపుల్. చామండిలు అంటే ఎక్కువ మటుకు గండు దొరలు ఉన్న చోట ఉంటుంది. ఎందుకంటే కత్తులు కొట్టాలి ముందు ఆడికి పోయి పూజ చేసుకుని రాజు ఎక్కడ పోయి. అలాంటి టెంపుల్లో కూడా ఒక 30 సంవత్సరాల నుంచి నేను పోయి బట్టలు పెట్టిన తర్వాతనే ఆ ముహూర్తం కార్యక్రమం మొదలైంది. నా తర్వాతనే గడిరాజు వస్తాను. అట్లా పెట్టుకున్నా. ఎవరు చూడరు ఇది ఏ మతం అని, షబీర్ సాబ్ ఏ మతం అని చూడరు. అట్లనే మీకు తెలుసు శివరాత్రి నాడు మా రామలింగేశ్వర రష్టాలో ఉండే మిగిలిన 29 సంవత్సరాల నుంచి నేను బట్టలు పెట్టిన తర్వాతనే ఆ ముహూర్తం కార్యక్రమం మొదలైంది. అట్లా పెట్టుకున్నా. అన్నాను రావాలే రాకుండా ఎట్లయితుంది, అన్నం అంతా నేను ఉండాలా అంత ఉండదు. ఇప్పుడే ఒక మహిళ దొరికింది నాకు ఆ గుళ్ళో, జెండా బిల్లు కనిపించి ఒక అన్న నాకు గురువంతలవా నేను కామారెడ్డి నువ్వు కామారెడ్డి, మనం ఇద్దరం కామారెడ్డి, నేను నీకు తెలవకుండా వీళ్ళు ఒడగొట్టి నేను అందరికీ చెప్తాం మా అన్న ఏం ఫీలింగ్ ఉండదు అని చెప్పినా కానీ కొంచెం ముందు రావాలండి, నువ్వు లేట్ వచ్చినవే. నేను కూడా ఫీల్ చేసిన ఆమె చెప్పింది కరెక్ట్. కొంచెం ముందు రావాలంటే మేము అసెంబ్లీలో కావాలి అంతా తిరిగి చెప్తుంటే సార్ అంటే 100 గుంటలు సార్ చేసిన వ్యక్తి షబీర్ అలీ అంటే. ఈరోజు బడి ఇది సెక్యులరిజం. భారతదేశం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారంగా మనం సెక్యులర్. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, జైన్, పాట్ అందరూ ఒకటే. ఇవాళ చూడండి ఇంత పెద్ద పవిత్రమైన గుడిలో ఇలా పవిత్రమైన గవర్నమెంట్ కార్యక్రమంలో మా ఇంతమంది కాంగ్రెస్ నాయకులతో సహా నేను కూడా వచ్చి మీ ప్రమాణ స్వీకారంలో ఇలా పాల్గొనే అవకాశం ఆ భక్తి ఆ శక్తి ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు చేస్తూ, మీ ప్రమాణం కూడా మామూలుగా లేదరా బాబు, అసెంబ్లీలో స్పీకర్ అయినట్టు అయింది. ప్రమాణ స్వీకారం అధ్యక్షుని ఎలక్షను బాబు నువ్వు వడ్డీకి ఎన్నుకోలేదురా మా ఎడువే నువ్వు అందరికంటే పొడుగు నువ్వు ఏమేం చేస్తావు. ఇగో ఏలే ఈ నువ్వు చందా ఎవరైనా దాతలు ఉంటే లాస్ట్ టైం దాదా 10 లక్షలు ఇచ్చిండట, నువ్వు కూడా దాతను పట్టు అందులో మిగిలితే నా దగ్గర తక్కువ పట్టి వర్క్ మీదనే వాళ్ళు కొంచెం దాతాలు తీసుకొని తక్కువ పడితే నా దగ్గర. కానీ గుడికి మంచి పేరు తీసుకురా. గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్కు, పార్టీకు, నాకు, మా కాంగ్రెస్ నాయకులకు, మళ్ళీ భక్తులతో నేను మళ్ళీ వచ్చినప్పుడు అరే ఏం చైర్మన్కి ఇచ్చినావు సార్, ఏం కమిటీకి ఇచ్చినావు, శబాష్ అని పేరు రావాలి. నా పేరు ఖరాబ్ చేసి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు రాష్ట్రం కావాలి.